వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ భూమి క్షీణత మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి అంటే బ్రిక్స్ ల్యాండ్ రీస్టోరేషన్ పార్ట్నర్షిప్. దీనిని ప్రారంభించడానికి గల కారణం ఏమిటంటే సభ్య దేశాలలో భూమి క్షీణత, ఎడారీకరణ మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని పరిష్కరించడం కోసం దీనిని ప్రారంభించారు. బ్రిక్స్ 15వ వ్యవసాయ మంత్రుల సమావేశంలో ఈ ప్రకటనను వెలువరించారు. బ్రిక్స్ 15వ వ్యవసాయ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని బ్రెసిలియాలో. నెక్స్ట్ టాపిక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారంటే జేడి వాన్స్. ఇతను ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే ఇతను తన 4 రోజుల అధికారిక పర్యటన కోసం తన యొక్క మొదటి పర్యటనలో భాగంగా ఇతను ఢిల్లీ చేరుకున్నారు. ఏ తేదీన ఇతను ఢిల్లీని చేరుకున్నారంటే ఏప్రిల్ 21, 2025న. నెక్స్ట్ టాపిక్ జెస్యూట్ పోప్ మరణం. అసలు ఇతను ఎందుకు వార్తల్లోకి వచ్చారు, ఇతను మరణిస్తూ ఎందుకు వార్తల్లోకి వచ్చారు, ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం. జెస్యూట్ పోప్ ఇతను రోమన్ క్యాథలిక్ చర్చి మరియు ప్రపంచ సమాజానికి గంభీరమైన క్షణంలో చరిత్రలో మొట్టమొదటి లాటిన్ అమెరికన్ మరియు ఇతని యొక్క అసలు పేరు జెస్యూట్ పోప్ ఫ్రాన్సిస్. ఇతను పోప్ ఫ్రాన్సిస్ సంస్కరణం, కరుణ, వివాదం మరియు సామాజిక న్యాయం పట్ల తిరుగులేని నిబంధనతో గుర్తించబడిన వారసత్వాన్ని వదిలేశారు. నెక్స్ట్ టాపిక్ హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిని ఆవిష్కరించిన దేశం ఏది అంటే చైనా. ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ ఎర్త్ డే 2025. దీనిని ఏ తేదీన నిర్వహిస్తారు, 2025లో దీని యొక్క థీమ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ ఎర్త్ డేని ఏ తేదీన నిర్వహిస్తారంటే ఏప్రిల్ 22న. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ టాపిక్ ఆఫ్రికాలో అతిపెద్ద టెక్ మరియు స్టార్టప్ ఈవెంట్ అయిన జీటెక్స్ 2025 కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే మొరాకోలో. ఇందులో పాల్గొన్న దేశం ఏది అంటే భారతదేశం. నెక్స్ట్ టాపిక్ బహుళ జాతి ఎక్సర్సైజ్ ఎడారి ఫ్లాగ్ 10లో భారత వైమానిక దళం ఇది ఎక్కడ నుంచి ప్రారంభించారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి. ఏ తేదీలలో దీన్ని ప్రారంభించారంటే ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు. విన్యాసాల్లో పాల్గొన్నవి ఏవి అంటే భారత వైమానిక దళానికి చెందిన MiG-29 మరియు జాగ్వార్ విమానాలు ఈ మల్టీ ఎక్సర్సైజ్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. నెక్స్ట్ టాపిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్. దీనిని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 2006లో. ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ప్రధానమంత్రి అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ను అందజేశారు. నెక్స్ట్ టాపిక్ ISSF ప్రపంచ కప్ 2025లో అర్జున్ బాబుటాకు రజత పథకం వచ్చింది. ఈ పథకం ఎందులో భాగంగా ఇచ్చారంటే 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో భాగంగా ఈ పథకాన్ని అర్జున్ బాబుటాకు అందజేశారు. ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. ఈ మ్యాచ్లో ఒలింపిక్ ఛాంపియన్గా ఎవరు నిలిచారంటే లెహావో షెంగ్. ఇతను చైనా దేశస్థుడు. నెక్స్ట్ టాపిక్ 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే. దీనిని ఏ తేదీన నిర్వహిస్తారంటే ఏప్రిల్ 21న. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మానవ అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలలో సృజనాత్మక మరియు ఆవిష్కరణలు పోషించే కీలక పాత్ర గురించి అవగాహన పెంచడానికి ఈ వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. నెక్స్ట్ టాపిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన నగరం ఏది అంటే న్యూయార్క్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని ఏ రోజున జరుపుకుంటామంటే ఏప్రిల్ 14న. నెక్స్ట్ టాపిక్ నేషనల్ సెంట్రల్ బ్యూరోలో 12 మంది వ్యక్తులకు రెడ్ నోటీస్ జారీ చేశారు. ఈ రెడ్ నోటీస్ను బంగ్లాదేశ్
నేషనల్ సెంటర్ ఫర్ బ్యూరో జారీ చేసింది. ఇందులో ప్రధాని షేక్ హసీనా కూడా ఉన్నారు. ఈ అభ్యర్థనలో ఇంకా ఎవరున్నారంటే ఒటైదుల్ కాడ్వార్, ఇతను మాజీ రవాణా మంత్రి. అదేవిధంగా అసాదుజ్జమాన్ ఖాన్, ఇతను మాజీ హోంమంత్రి ఈ అభ్యర్థనలో ఉన్నారు. ఈ అభ్యర్థనను ధృవీకరించిన వారు ఎవరు అంటే ఇనాముల్ హక్ సాగోర్, ఇతను పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ మీడియాగా పనిచేస్తున్నారు. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.